ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ 2025 చెప్పండి మేడం? ఫస్ట్ వీళ్ళ సంగతి మాట్లాడాలి అంటే కనుక హ్మ్. తప్పక వీళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. రైట్. అదే కదా కావాలి. అది కావాలి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. అలాగే చదువులోనే ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉండాలి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. హుహు. అలాగే వెరీ ఆర్టిస్టిక్ పీపుల్ కూడా. నాకు తెలిసి ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడయ్యాడు. హ్మ్. అలాగే జూపిటర్ కూడా ఉన్నారంటే అది ఎక్స్‌పాన్షన్. హ్మ్. అంటే ఏంటి ఈ ఇయర్ హాఫ్ వరకు అంటే 5th మంత్ వరకు మే వరకు ఇందులోనే ఉన్నారు. సో, తప్పక ఎక్స్‌పాన్షన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి వాళ్ళు చేసే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్‌కి చాలా బావుంటుంది. ఎందుకంటే జూపిటర్ ఇన్‌ఫ్లూయెన్స్ కదా మరి. అలాగే 7th హౌస్‌ని కూడా చూస్తారు కనుక తప్పక మ్యారిటల్ లైఫ్ అనేది చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది. సో, ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా ఎంజాయబుల్ మంత్ అని చెప్పుకోవచ్చనమాట. అదొకటి కాకుండా వీళ్ళు తప్పక ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం గానీ, ఇప్పుడు గోల్డ్ గానీ, లేకపోతే బ్రాండెడ్ వస్తువులు అన్నీ ఖరీదుగానే ఇప్పుడు చీరలు కూడా ఖరీదుగానే ఉన్నాయి. సో, అది ఆనందం. వాళ్ళు కొనుక్కోవడం, ఇంకోళ్ళ మీద స్పెండ్ చేయడం, స్పౌస్ మీద స్పెండ్ చేయడం, అలాగే ఫ్యామిలీకి ఇవ్వడం, ఇవన్నీ ఆనందంగా గడుపుతారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అని అనుకోవచ్చనమాట. ఇంకోటి మనం చెప్పాలి అంటే శనికి కూడా మూవ్‌మెంట్ ఉంది. శని మూవ్‌మెంట్ కూడా మనం మాట్లాడుకున్నాము. ఆయన ఏంటంటే మనకి 11వ ఇంట్లోకి వెళ్తున్నాడు 10th లార్డ్. తప్పక కెరియర్‌లో వీళ్ళకి విస్తరింపు అనేది ఉంటుంది. ఇయర్ అంతా ఉంది. శని సపోర్ట్స్ పరిపూర్ణంగా ఉంది కనుక వీళ్ళకి తప్పక చాలా బావుంటుంది కెరియర్ విషయంలో. వృషభ రాశి వారు సూపర్ అన్నమాట అయితే. ఫైనాన్షియల్ విషయంలో ఇంకా అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావాలి కదా! అవును. అంటే ఖర్చులు అధికం అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం వృషభ రాశి వాళ్ళకి. సో, ఇప్పుడేంటంటే కొంతవరకు సేవింగ్ మెంటాలిటీ అనేది వస్తుంది. అలాగే సేవింగ్ చేసే అంత వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే చేతి నిండా సంపాదిస్తారు అని చెప్పడానికనమాట. సో, తప్పక వాళ్ళు చేసే పనిలో గానీ, కెరియర్ పాత్‌లో గానీ విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కూడా దొరుకుతుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. మే తర్వాత. జూపిటర్ మూవ్‌మెంట్ ఉంది. అలాగే మనకి మార్స్ మూవ్‌మెంట్ కూడా ఉందనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సెకండ్ హౌస్‌లో ఉన్నారు. ఆయన థర్డ్ హౌస్‌కెళ్ళి మళ్ళీ 4th హౌస్‌కెళ్ళినప్పుడు కొంతవరకు ఏంటంటే మనం పైకి రావాలి, మనం ఉన్నత స్థాయికి రావాలి అనే పోరాటం మొదలవుతుంది, థాట్ మొదలవుతుంది. ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది కనుక తప్పక ఏంటంటే కెరియర్ పాత్ మాత్రం విస్తరిస్తుంది, బావుంటుంది. అలాగే మనం చూసాము అంటే 11th ఇప్పుడు శని అయ్యాడు, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో, తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. దేంట్లో కెరియర్ విషయంలో. అంటే ఏంటి షార్ట్ టర్మ్ ట్రావెల్. కెరియర్ పాత్ గురించి వేరే చోటకెళ్ళడం గానీ, ప్రమోషన్ మీద వేరే మార్పిడి రావడం గానీ. అన్నీ బాగున్నాయి మేడం వీళ్ళకి. కెరియర్ పాత్ చాలా బావుంది. రైట్. కొంచెం హెల్త్ చూసుకోవాలని అన్నీ బావున్నాయి అనుకోవడానికి లేదు. ఎక్కడైనా బ్యాలెన్స్ అవుతుంది. అంటే మిగతా గ్రహాలన్నీ ఇంకా 1 నెల, 2 నెలల్లో తిరుగుతూ ఉంటాయి కనుక కొన్ని ఇబ్బందులు అంటే హెల్త్ విషయం మీద. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే త్రూ ఔట్ ఇయర్ తప్పక ఉంది. శని అనుగ్రహం వీళ్ళకి బావుంది కనుక అంటే శని ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి. సో, ఆ మూమెంట్ అప్పుడు కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ పరిహారాలు చేస్తే కొంచెం సర్దుకుంటుంది. హెల్త్ మాత్రం కాపాడుకుంటూ రావాలనమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ మే తర్వాత లాభాలుంటాయి, బావుంటుంది. లాభాలంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడం గానీ, టచ్‌లోకి రావడం గానీ, ఉన్నత వ్యక్తుల్ని కలవడం గానీ ఇవన్నీ జరుగుతాయన్నమాట. అలాగే పాలిటీషియన్స్ కూడా చాలా పీపుల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాలు చేసి పైకొచ్చే స్థాయికి ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు అందరు మన్నన పొందుతారని చెప్పొచ్చనమాట. సపోర్ట్ అనేది బావుంది. ఎందుకంటే 10th నుంచి కెరియర్ పాత్ నుంచి కొంచెం వెళ్ళేప్పటికి అంటే 11th ఉన్నప్పటికి లాభమే కదా! కెరియర్ పాత్ డెవలప్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి లాభాలు రావాలి. నెక్స్ట్ మనం చూసేదేంటి లాభాలే. సో, కెరియర్ పాత్‌లో అదొకటి కాకుండా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా బావుంది. రైట్. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బిజినెస్ పీపుల్‌కి బావుంటుందనమాట. ఇందాక చెప్పినట్టు నేను చాలా బావుంటుంది. అండ్ ఆల్సో సన్ మూవ్‌మెంట్ బట్టి కొన్ని ఇబ్బందులు, ఎత్తు తగ్గులు అవి జరుగుతూనే ఉంటాయి. అన్ని నెలలకి మనం ఎలాగో మళ్ళా రాశి ఫలితాలు చేస్తూనే ఉంటాం. సో, జనరల్‌గా అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బావుంది. అలాగే ఏంటంటే భాగ్యం బాగా డెవలప్ అయింది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటి నుంచో రావాలి అనుకున్న ఎవరికైనా అప్పిచ్చినా గానీ, డబ్బు రావాలనుకున్నా, ప్రాపర్టీ రావాలనుకున్నా ఈ ఇయర్‌లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, శుభ ఫలితాలు ఎక్కువున్నాయి. అలాగే వీళ్ళు కూడా తప్పక ఏంటంటే కేతు మేలో మూవ్ అవుతున్నారు. అలాగే 4th హౌస్‌కి.
డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద అంటే ఏంటి, గుప్త సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి స్పిరిచువాలిటీ డెవలప్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే మెంటల్ టఫ్నెస్ అనేది కూడా వస్తుందన్నమాట. మెంటల్ స్టెబిలిటీ అంటే ఏంటి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన థాట్ ప్రాసెస్ ఎలా పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి స్టెబిలిటీ అనేది వీళ్ళకి వస్తుంది తప్పక. వీళ్ళు మాత్రం పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి గోమాత పూజ చేయడం. అలాగే ఏంటంటే ఫ్రైడే ఒక అమ్మవారి టెంపుల్లో చక్కెర దానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవి రెండు చేసుకుంటే రెగ్యులర్గా చేసుకోవడం అనేది మంచిది. ఎప్పుడైనా మనం రెగ్యులర్గానే చేసుకోమనే చెప్తున్నాం. అది లేని పక్షాన్ని ఎవ్రీడే చేయొచ్చు. దానం అనేది ఫ్రైడే ఇవ్వచ్చు. ఎంత ఇవ్వాలి అంటే మన తరగతిని బట్టి, కానీ కూడా 400 grams to 500 grams ఇచ్చినా సరిపోతుంది. అలాగే చిన్నపిల్లలకి అంటే మనకి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ బయట వాళ్ళకి కానీ కొంచెం చక్కెరతోటి ఏదైనా చేసి పెట్టడం, స్వీట్స్ కానీ ఏదైనా పర్వాలేదు చేసి పెట్టడం. అంటే మనం పాయసాలు ఎక్కువ చేస్తూ ఉంటాం కనుక అన్న పాయసాలు చేసి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే అమ్మవారికి అది ప్రీతి కదా. సో చేసి ఇంకోళ్ళకి ఇవ్వడం, అంటే చిన్నపిల్లలకి అట్లీస్ట్ ఒక్కళ్ళకైనా ఫ్రైడే చేయడం అనేది మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే ఆల్రెడీ చాలా స్టెబిలిటీ ఉంది, బాగుంది వీళ్ళకి. ఎందుకంటే గురు పరిపూర్ణ బ్లెస్సింగ్, అలాగే శని సపోర్టు ఉంది కనుక తప్పక చాలా బాగుంటుంది. కెరియర్ పాత్లో మాత్రం రాహు వచ్చేప్పటికి ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ, ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ ఇది మంచి తరుణం. తప్పక వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డబ్బు రాబట్టుకోవాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఉంది అనమాట యాజ్ అ ఫ్యామిలీ. సో తప్పక కుటుంబ పరంగా బాగుంది, అన్నీ బాగున్నాయి వీళ్ళకి. హెల్త్ పరంగా మాత్రం కొంత ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా, ఖర్చు అనేది మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. సో కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే తప్పక ఈ పరిహారాలు, జనరల్ పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏదైనా మనకి వ్యక్తిగత జాతకాలు చాలా చూపించుకోవడం తప్పదు. సో అది వృషభ రాశి వారికి బాగుంది, సంవత్సరం అంతా బాగుంది. అన్ని విషయాల్లో మీకు కలిసి వచ్చే సూచనలే చెప్పారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి. వ్యక్తిగత జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది. ఎన్ని రోజులు చేసుకోవాలి ఏమిటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.